బలంగా వాడుకుంటున్నాడు. యాజ్ ఎ ఫ్యామిలీ మనం దేవుని స్తుతించి ఆరాధించాలని మరి చాలా కాలంగా ప్రతిపాదిస్తూ ఉన్నారు. అక్కడ నాకు చెప్తానే ఉంది, నాకు నేనే దొరకడం లేదన్నట్టు అయిపోయింది. నేను ఇంకొకరికి దొరకడం లేదనే కాదు, నాకు నేనే దొరకడం లేదు. ఒక సిస్టర్ గారు చాలా బాధపడి, పాస్టర్ గారు మీరు మా ఇంటికి రావడం లేదు, ఎన్ని రోజులు అయిపోయిందంటే, నేను మా ఇంటికే పోవడం లేదని చెప్పాను. మా ఇంటికి పోవడం లేదమ్మా, మీ ఇంటికి ఎక్కడ వస్తాను నేను. అంత బిజీగా దేవుడు తన ఘనమైన సేవలో అల్పుడైన నన్ను వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుని స్తుతిద్దాం అనుకునే లోపల నా బర్త్డే వచ్చింది. మరి బర్త్డే అయిన తర్వాత రోజన్నా పెడదాం, 6వ తారీఖైనా 7వ తారీఖైనా అంటే ఈ లోపల నేను అక్కకు ఫోన్ చేసి చెప్తాను, ఎట్లాగూ మళ్ళీ శనివారం చిట్టక్క బర్త్డే వస్తుంది కదా, హెప్సిబక్క బర్త్డే, అది ఇది కలిపి ఒకటిసారి చేసేద్దామంటే మంచి ఐడియా అని అక్క వెంటనే ఎండార్స్ చేసింది. నాకు అప్పుడప్పుడు మంచి ఐడియాస్ కూడా వస్తుంటాయి. అయితే అక్క వెంటనే ఆమోదించి ఈ మీటింగ్ మరిగా అక్క ఇల్లే కొంచెం స్పేషియస్గా ఉంది కనుక ఇక్కడ మనం ఈ కూటమి నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా మనం కూడుకోవడానికి కారణం దేవుణ్ణి స్తుతించడం. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. We don't want a big Bible class, a long message. అవన్నీగా దేవుని జస్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్ హిమ్ ఫర్ హిస్ గుడ్నెస్. దేవుని మంచితనము కొరకు మనం ఆత్మతో సత్యముతో ఆయనకు థ్యాంక్స్ ఆరాధించాలి. ఒక విషయం మీకు అందరికీ చెప్తాను, క్యాన్సర్ వచ్చింది పోయింది అనేది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. ఒక మనిషి చచ్చిపోవాలంటే క్యాన్సరే రానక్కర్లేదు. క్యాన్సర్ రాకుండా, టీబీ రాకుండా, ఏ రోగం రాకుండా కూడా కొంతమంది పుట్టుకనే రాత్రి నిద్రపోయి పొద్దున్న లేవనే లేదు. సో మెనీ పీపుల్ కార్డియాక్ అరెస్ట్ అంటారు, ఏదేదో గొప్ప గొప్ప పేర్లు చెప్పి మొత్తం మీద మనిషి అయితే పోయాడు. ఎందుకు అంటే కొంతమంది భోజనం చేస్తూ ముద్ద గొంతుకు అడ్డం పడి చచ్చిపోయారు. దినకర్ మామగారు, మా ఇషాకర్ మామయ్య పెద్ద బావ గారి యొక్క అన్నగారు, కేవి జోసెఫ్ గారి కుమారుడే, ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు, శారదా ముఖర్జీ అని మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చేశారు. ఆమెకు గవర్నర్షిప్ ఎందుకు ఇచ్చారంటే ఆమె భర్త ఎయిర్ మార్షల్ ముఖర్జీ ఉండే. ఎయిర్ మార్షల్ ముఖర్జీ గారు జపాన్కి వెళ్ళారు, ఏదో ఒక ఒప్పందం, ఆయన వాయుసేనకు అధిపతి కదా, ఎయిర్ మార్షల్ కదా. అక్కడికి వెళ్ళి జపాన్లో ఏదో ఒక సైనిక ఒప్పందం చేసుకొని రావడానికి వెళ్ళారు. ఆయనకి ఏది ఇష్టమో అని వాళ్ళు, మరి ఆయన డిప్లొమాటిక్ గెస్ట్ కదా, ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హీ రిప్రజెంట్స్ ద నేషన్ ఆఫ్ ఇండియా. ఆయనకి ఏది ఇష్టమో అని అడిగితే హీ లైక్స్ చికెన్ ఫ్రై అని చెప్పినారు. చికెన్ ఫ్రై ఆయనకు చాలా ఇష్టం. వాళ్ళు రాజులుగా జపాన్ ఇస్ అండర్ కింగ్షిప్ స్కిల్. సో వాళ్ళు మంచి చికెన్లోనే రకరకాల డిష్లు అన్నీ చేసి పెట్టినారు. ఆయన కూర్చున్నాడు, ఒక ముద్ద 2 ముద్దలు పెట్టుకున్నాడు, ఓ చికెన్ ముక్క నోట్లో పెట్టుకున్నాడు, అది సరిగ్గా గాలి కొట్టడానికి అడ్డపోయింది. ఆ డైనింగ్ టేబుల్ మీద పడి చచ్చిపోయాడు. ఎయిర్ మార్షల్ ముఖర్జీ ఆయన జపాన్కు వెళ్ళి అధికార లాంఛనాలతో గౌరవంగా అక్కడ స్వాగతం ఆయన ఎదుర్కొని డెడ్ బాడీ వచ్చేసింది.
మరి మనము దినకర్ మామగారు అంటుండేవారు ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు, మరి మనం ఎన్ని కోళ్ళు తిన్నామో ఎన్ని గొర్రెలు తిన్నామో మనకు తెలియదు అంటే హ్యూమరస్గా మాట్లాడేవారు. అక్కడ ఉన్నదంటే లాస్ట్ ఉన్నాయన అనమాట, రైట్ లాస్ట్ దినకర్ గారు ఆయన్ని ఎక్కువ పాడేవారు అది. సో అట్లా మరణము అనేది మనందరి ప్రక్కన ఎప్పుడు పొంచి ఉన్నది. మరణం అనేది మనందరి ప్రక్కన ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నది. మనం పుట్టిన రోజు నుండి ఒక విషయం మనం గమనించాలి, మనకు జబ్బు వచ్చిందా రాలేదా అనేది కాదు, మనం పుట్టిన రోజు నుండి డెత్ ఈజ్ ఫాలోయింగ్ అస్. అందరికీ మనకు ఏ జబ్బు రాలేదు, కానీ మరణమైతే పొంచి ఉన్నది. కానీ మనం బ్రతుకున్నామంటే కారణం ఏంటంటే యేసయ్య కృప, దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంకేం లేదు. నిజామాబాద్లో ఒక 15 సంవత్సరాల కిందట పేపర్ న్యూస్ వచ్చింది. అది కొత్తగా పెళ్ళయి దంపతులు వస్తుంటే రోడ్ యాక్సిడెంట్ అయింది, స్పాట్లో. గుర్తుంది కదా తమ్ముడు, గుర్తుందా? సేమ్ కాస్ట్, మంచి ధనవంతుల కుటుంబం, పెళ్ళయింది. పెళ్ళయినాక కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు ఇష్టపడే చేసుకున్నారు. మంచిగా చౌరస్తాకి రాగానే ఇంకో లారీ వచ్చి కొట్టేసింది, స్పాట్లో పెళ్లి కొడుకు చచ్చిపోయారు. అప్పుడే పెళ్ళే 1 అవర్ అయింది. ఇటువంటివి మీరందరూ కూడా చెప్పగలరు. కొన్ని వందలు నిరంతరము మనం న్యూస్ పేపర్స్లో అన్ని చెడ్డ వార్తలే, కానీ మంచి వార్త అనేది ఒక బైబిల్లోనే ఉంది. ఓన్లీ జీసస్ గివ్స్ అస్ ద గుడ్ న్యూస్. ఎవ్రీ న్యూస్ పేపర్ ఓన్లీ గివ్స్ అస్ ఆల్వేస్ ద బ్యాడ్ న్యూస్. ఆల్వేస్ ద బ్యాడ్ న్యూస్. రష్యా యుక్రెయిన్ వారు అది 2 ఏళ్ళు బట్టి నడుస్తూనే ఉంది. మధ్యలో హమస్ ఇజ్రాయెల్ వార్ అయింది, అది ఇంకా పూర్తిగా కొలిక్కి రానేలేదు. ఇప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ రాబోతుందని న్యూస్ వచ్చింది. ఇండియన్ గవర్నమెంట్ హెచ్చరించింది, ఇండియన్ సిటిజన్స్ ఎవరు కూడా ఇరాన్కి కానీ ఇజ్రాయెల్కి కానీ పోవద్దు, హెవీ బాంబింగ్ ఉంటుంది, మీ ప్రాణాలకు హామీ లేదు. ఆల్రెడీ అక్కడ ఉన్నోళ్ళు ఎంబసీకి పోయి మేము ఇక్కడ ఉన్నామని చెప్పండి, అట్లీస్ట్ ఏమన్నా జరగకూడదు, జరిగితే మీ అడ్రస్ ప్రకారం ఉన్న బాడీస్ అన్న వెళ్తాయి, లేకపోతే మేమన్నా మిమ్మల్ని చేరేస్తాము. ఆల్రెడీ పీపుల్ హూ ఆర్ లివింగ్, ఇండియన్ సిటిజన్స్ ఇన్ ఇరాన్ అండ్ ఇన్ ఇజ్రాయెల్, కీప్ ఇన్ టచ్ విత్ ద ఎంబసీ, వీలైతే మిమ్మల్ని తొందరగా ట్రాన్స్పోర్ట్ చేసేస్తామని. కొత్తోళ్ళు మాత్రం పోకండి అని ఇప్పుడు విదేశాంగ శాఖ మనకు హెచ్చరిక చేసింది. వెరీ సేఫ్టీ. డెత్ ఈజ్ ఆల్వేస్ ఫాలోయింగ్ అస్. యేసయ్య పుట్టినప్పుడట యెషయా చెప్తాడు, 9వ అధ్యాయం మనకు అందరికీ తెలుసు కదా, ఏలియనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడు, అది 9th చాప్టర్ 9:6. దాని ఫస్ట్ వచనాలు మీరు చూస్తే, మరణ ఛాయలో కూర్చున్న జనులు గొప్ప వెలుగును చూసి. పీపుల్ సిట్టింగ్ అండర్ ద షాడో ఆఫ్ డెత్, దట్ ఈస్ హ్యూమన్ రేస్. వీఆర్ ఆల్ సిట్టింగ్ అండర్ ద షాడో ఆఫ్ డెత్. ఏ రోగం వచ్చిందరే, రోగం రాకుంటే పోడా. కనుక మనుషులందరూ గ్యారంటీ లేనటువంటి బ్రతుకులు మనవి. ఎందుకంటే అసలు డెత్ ఎక్కడి నుంచో వచ్చేది కాదు. పౌలు చెప్తాడు, పాప మరణముల నియమము మన శరీరములోనే ఉంది. వీఆర్ క్యారీయింగ్ ద లా ఆఫ్ డెత్ ఇన్ అవర్ బాడీ. ఇక ఎక్కడి నుంచి వచ్చేది ఏంటి బాబు, పుట్టేటప్పుడు అది లోపల పెట్టుకొని పుట్టాం మనం. కాబట్టి అంత గ్యారంటీ లేని బ్రతుకులు మనవి. మనము ఒక పెద్ద గ్రీక్ ఫిలాసఫర్ అన్నాడు, ఇంతకుముందే నేను ఇంటర్నెట్లో చూశాను. We all have two lives.
The first life begins when we are born. The second life begins when you realize that we have only one life. ఈ లైఫ్ అయిపోతే మనకి ఇంకా మళ్ళీ ఒక లైఫ్ ఉండదని గ్రహించినప్పుడు మనము మీనింగ్ఫుల్గా బ్రతికేది మొదలు పెడతామంటారు. యూ స్టార్ట్ లివింగ్ మీనింగ్ఫుల్లీ. స్టార్ట్ లివింగ్. ఇంకొక ఫిలాసఫర్ అంటాడు ఏంటంటే, స్టార్ట్ లివింగ్, జస్ట్ నాట్ ఎగ్జిస్ట్. డోంట్ ఎగ్జిస్ట్, లివ్. లివ్ with all the joys and responsibilities of life. Live, don't just exist, but live each day as a new life. అట్లా మహానుభావులు జీవిత సత్యాలు నేర్పించారు. కాబట్టి మరి నాకైతే భయంకరమైనటువంటి ఆరోగ్య పరిస్థితి, ప్రోస్టేట్ క్యాన్సరు. నాది మరి ఎటువంటి శరీరము ఏంటో తెలియదు, కానీ నాకు ఏం ఫరక్ లేదు. నాకు అసలు అంత నా బాడీ ఫంక్షనింగ్ అంతా నార్మల్గానే ఉన్నది. పిఎస్ఏ వాల్యూ 115కు పోయింది. అసలు మనిషి భూతాన్ని అన్నారు డాక్టర్లు. అట్లట్లే ఉంటుందండి. 13, 14, 15 దాటితేనే యూరిన్ రాదు. యూరిన్ బదులు బ్లడ్ వస్తుందట. 13%. 115 పోయింది. నీకు ఏం అయితే లేదంటే నొప్పి లేదా, బర్నింగ్ సెన్సేషన్ లేదా, సెన్సేషన్, బ్లడ్ రాలేదా? ఏం లేదు సార్, మామూలుగా తింటున్నా తిరుగుతున్నా, ఏం కాదు. యూ షుడ్ బి మ్యాన్ ఫ్రమ్ అనదర్ ప్లానెట్ అని అన్నాడు. అంటే నేను అనుకుంటున్నా ఒకటి ఏంటంటే, నేను గొప్ప ఆరోగ్యవంతులని చెప్పుకోవడం కాదు, కానీ నాకు మంత్రాలు, చేతబడులు, వెల్కమ్ బేటా, వెల్కమ్, మంత్రాలు, చేతబడులు, విచ్ క్రాఫ్ట్ చేసి నాకు ఈ జబ్బు వచ్చేటట్టు రా బేటా, రా రా, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. నానా బేటీ దా, నువ్వు కూర్చో అక్కడ, నువ్వు లోపల అక్కడ ఇంకొచ్చేది. I'm happy to have my alludu, menalludu nephew Sujit and his wife, my Mary Beti Dolly. She is my daughter. అయితే నాకు ఈ మంత్రాలు, చేతబడులు ఇవన్నీ విచ్ క్రాఫ్ట్ చేసి నాకు ఈ జబ్బు వచ్చేటట్టు చేశారు కనుక, ఆ విచ్ క్రాఫ్ట్లో భాగం ఏంటంటే సిమ్టమ్స్ లేకుండా చేస్తారు. మనము మేల్కొని ట్రీట్మెంట్ తీసుకోవద్దని. అది రియల్గా నేను కృష్ణవేణమ్మకు చెప్పాను, గుర్తున్నదో లేదో. ఇంత ఘోరంగా పిఎస్ఏ వాల్యూ అయిన తర్వాత సిమ్టమ్స్ లేకపోవడం దేవుడు చేసిన అద్భుతం కాదు, ఇది సైతాన్ చేసిన అద్భుతం. యు రిమెంబర్, దేవుడు చెప్పిండు నాకు, నాయనా నీకు స్తోత్రము, ఇంత భయంకరంగా పిఎస్ఏ వాల్యూ 115% అయితే కూడా నాకేం సిమ్టమ్స్ లేదు. దేవా నువ్వు అద్భుత కార్యం చేసావు, నీకు స్తోత్రం అంటే యేసయ్య స్వరం వినండి. ఇక్కడ నాకు ఎప్పుడు ఈ రైట్ ఇయర్ నుంచే వస్తుంది స్వరం. అది సైతాన్ని చేసిన అద్భుతం అన్నాడు దేవుడు. అప్పుడు పాప ఒకతే ఉండి చెప్పాను నేను, అమ్మ ఇట్లా ఇట్లా సైతాన్ చేసిన అద్భుతం అంటే ఏంటది? చమత్కారం మాట్లాడేది కాదు. సైతాను విచ్ క్రాఫ్ట్ ద్వారా రోగాలు పెట్టినప్పుడు మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మరి నయమైపోతుంది కదా. సో ట్రీట్మెంట్కి మనం తొందరగా ఇన్ టైం పోకుండా, సిమ్టమ్స్ లేకుండా ఆ విచ్ క్రాఫ్ట్లో భాగంగా చేస్తారు. అట్లా నాకు చేశారు. సో మై డెత్ ఈజ్ గ్యారంటీడ్ అన్నమాట. డాక్టర్ గారు చెప్పేశారు, అబుల్ గారికే చెప్పారు, ఈయన దక్కడండి 15 days, మహా ఎక్కువ అయితే 30 days లోపు పోతాడు ఈయన అని చెప్పారు. పిల్లలు అప్పుడు మా కృష్ణవేణమ్మ ఉంది, ఈశ్వరమ్మ ఉంది, ఇంకా కొంతమంది లక్ష్మణ్ కూడా ఉండే కదా, లక్ష్మణ్, చందు అండ్ బాయ్స్ గర్ల్స్ అందరు గొల్లు అన్నారు ఒక్కసారి పిల్లలు. అప్పుడు ఏం ఇంకా రాలేదు, బట్ నిమిషం మానిటర్ చేస్తే ఎట్లా ఉన్నాడు నాన్న, ఎట్లా నిమిషానికి ఫోన్ చేస్తూ ఉన్నాడు వాడు. గొల్లు అన్నారు పిల్లలు.
నాన్న కావాలి, నాకు చెవులో ఇంకా రింగ్ అవుతుంది వాళ్ళ ప్రేయర్. నాన్న కావాలి యేసయ్య, నాన్న లేకుంటే మేము ఎట్లా ఉండాలి అని అందరూ గొల్లుమని ఆ ఫ్రంట్ రూము, ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఆ రూమ్ మొత్తం నిండిపోయింది. ఎందుకంటే ఎనీ మూమెంట్ హీ విల్ బ్రీద్ ఈజ్ లాస్ట్, విల్ బి గాన్. డాక్టర్ చెప్పారు. అసలు మీ సంస్థాగతంగా మీరేం అరేంజ్మెంట్ చేసుకుంటారో, నెక్స్ట్ పర్సన్ ఎవరికి అప్పగిస్తారు, మీరు అన్నీ చేసుకోండి అని ఆయనకు చెప్పి, ఆయన సెక్రటరీ అని అబ్బుల్ గారు చెప్పారు కదా. మరి చూడండి, ఆయన తర్వాత ఎవరు లీడ్ చేస్తారు మీ ఆర్గనైజేషన్ చూసుకోండి, ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే అన్నీ సెటిల్మెంట్ చేసుకోండి, ఆయన ఎక్కువ సేపు ఉండడం చెప్పాడు డాక్టర్. అంత భయంకర పరిస్థితి. కానీ దేవుడు మళ్ళీ ఆయన 30 రోజుల కంటే ఉండడని డాక్టర్ గారు చెప్పి ఇది 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. నేనేం నమ్మలేదు. అరే ఎవరు డిసైడ్ చేయరు నేను ఎప్పుడు పోవాలి, ఎప్పుడు ఏ సైడ్ డిసైడ్ చేస్తాడు, దేవునికి స్తోత్రం కలుగునే కాక. అయితే నేను ప్రభు దర్శనం చూశాను, ప్రభు నాకు కనపడ్డాడు. నేను బయటికి రాగానే అక్కకి నీకు ఫోన్ చేశాను గుర్తున్నాక, నీకు చేశాను కమలక్కకు చేశాను, అక్క నేను చచ్చిపోవడం లేదు, నేను బ్రతుకుతా చాలా ఫోన్ చేశాను. తర్వాత డాక్టర్కి ఫోన్ చేశాను, డాక్టర్ గారు మీరు నాలో ఏ సర్జరీ చేస్తారో చేయండి, డాక్టర్ ఏసై నాతో మాట్లాడా, ఐఎమ్ గోయింగ్ టు లివ్ లాంగ్, ఐ వోంట్ డై నౌ అంటే ఆయన సావిత్రులు వచ్చింది అనుకుంటున్నాడు. ఆయన చచ్చిపోకముందు మాట్లాడతారు చాలా యాక్టివ్గా. ఓకే ఓకే డోంట్ గెట్ ఎక్సైటెడ్ అంటున్నాడు. బట్ ఐఎమ్ అలైవ్ and more healthy than anybody else in the world. I am more energetic, more healthy. మొన్న నా బర్త్డే పొద్దున్న 7 గంటల నుండి రాత్రి 12 దాకా ఐ కెప్ట్ ఆన్ స్పీకింగ్ అన్ని ప్రోగ్రామ్స్. రాత్రి 12కు అలసట లేదు, నో టైర్సమ్నెస్. మిడ్ నైట్ ప్రేయర్ కూర్చున్నాం, ప్రేయర్ వార్ఫేర్ చేద్దామంటున్నా. ఐఎమ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. పొద్దున్న 7 నుండి రాత్రి 12 దాకా అలసటే లేదు. తర్వాత కనికరం గలవాడు ధన్యుడు అని యేసయ్య చెప్పాడు కదా. నేను అనుకున్నా మా వీడియో టీం మీద నేను కనికరం మీద చూపాలి. పాపం వాళ్ళు 7 గంటల నుండి రాత్రి 12 దాకా నాతోనే ఉన్నారు. కొన్ని వేల మంది ఇంటర్నెట్లో చూస్తూ ఉన్నారు. ఆ చూసేటోళ్ళకన్నా రెస్ట్ ఉండాలి, వీళ్ళకన్నా రెస్ట్ ఉండాలి. ఓకే బేటా టేక్ రెస్ట్ అని చెప్పాను, హ్యావింగ్ మర్సీ ఆన్ దెమ్, నాట్ దట్ ఐఎమ్ టైర్డ్. 6వ తారీఖు మొత్తం పొద్దు నుంచి రాత్రి దాకా ఇప్పటి వరకు మొత్తం. మరి నిన్న ఫ్రైడే యథార్థవాది అయింది. ఇంకేమైందిరా, యూత్ మీటింగ్ అయింది. యూత్ మీటింగ్ అయినాక మళ్ళా వార్ఫేర్. ఆయనకేం రోగం అండి, చాలా మందితో అబ్బులు గారు తిట్లు తిన్నాడు. ఎందుకంటే అయ్యగారికి బాగలేదు, కెమో ఇంజక్షన్లు అవుతున్నాయి కనుక మీటింగ్స్ క్యాన్సిల్ అని చాలా మీటింగ్స్ క్యాన్సిల్ చేయాలి. బికాస్ డాక్టర్ సైడ్ ఇల్లు దాటనే వద్దు, గడప దాటదు, ఇంట్లో ఉండాలి నువ్వు అని చెప్పినందుకు. ఎందుకంటే ఇమ్యూనిటీ చాలా లో, 0 లెవెల్లో ఉంటుంది. నువ్వు పోయిన కాంగ్రిగేషన్లో ఎవరికి ఏదన్నా ముందు వచ్చి నీకు అంటుకుంటుంది, కనుక ఎక్కడికి పోవద్దు అన్నట్టు ఆయన యాజ్ అ సెక్రటరీ అందరికీ చెప్పాడు. ఈజ్ అండర్ గోయింగ్ కెమో ట్రీట్మెంట్. ఆయన అయ్యగారు రారు ఇంకా మీటింగ్స్కి, తర్వాత అంతా కెమోస్ అయిపోయినాక బాగుంటే అప్పుడు చూద్దాం అని చెప్పారు. అట్లా అయిన తర్వాతనే మెగా ప్రేయర్ క్యాంప్. పొద్దున్న నుండి రాత్రి దాకా నేనే వాక్యం చెప్పుకుంటా సింహగర్జన చేస్తూ ఉన్నాను. అది అయిన తర్వాతనే ఢిల్లీ మీటింగ్స్ అయినాయి. నేషనల్ యూత్ ఫెస్టివల్ 2000 మంది అక్కడ రక్షణ పొందారు. 1100 మంది మినిస్ట్రీ కొరకు డెడికేట్ చేసుకున్నారు. అదైన తర్వాత మళ్ళీ మన ఓఫీర్ మినిస్ట్రీస్ అవుట్ రీచ్ వాళ్ళు మళ్ళీ ఢిల్లీలో యూత్ మీటింగ్ జనరల్ మీటింగ్ పెట్టారు. ఆ లోకల్ వాళ్ళు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు కాదు, లోకల్ వాళ్ళే 1000 జనం వచ్చారు. అదంతా ఇంటర్నెట్లో ఉంది. అండ్ ఆల్ దాట్ వైల్ టేకింగ్ కెమో ఇంజెక్షన్స్. అక్కడికి పోయిన తర్వాత చాలామంది ఏమంటారు ఇంటర్వ్యూ చేశారు జనాలను. ఎట్లుంది వాక్యం, మీకు బాగుందా, మెసేజ్ ఎట్లా ఎంజాయ్ చేస్తుంటే అద్భుతమైన మెసేజ్ అండి. అసలు మెసేజ్కి తిరిగేలేదు.
మా జన్మలో ఇట్లాంటి ప్రసంగాలు మేము వినలేదు, కానీ చాలా బాగా మాట్లాడుతున్నాడు. కానీ ఆ పబ్లిసిటీలో ఉన్న పాస్టర్ గారు ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. ఎందుకంటే అప్పుడేమో నాకు బాగా జుట్టు ఉన్నప్పుడు ఫోటో వేశారు, ఇప్పుడేమో జుట్టు ఉడికిపోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ స్పీకర్ రాలేక ఈయన వేరే ఆయనతో మాట్లాడిస్తున్నాడు, మరి ఆయన ఎందుకు రాలేదని అడిగితే అప్పుడు లాస్ట్ ప్రసంగం చేయాల్సి వచ్చింది. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ఏకమైనాడు. వాడేమో కుమారుడైన రంజిత్ తోఫీర్, వీడి తండ్రి అయిన రంజిత్ తోఫీర్, ఇద్దరు ఒకటే అని చెప్పి, బాబు నాకు జుట్టు ఊడిపోయింది బికాజ్ ఆఫ్ కెమో అంటే నా ట్రాన్స్లేటర్ నన్ను పట్టుకొని ఏడ్చాడు. కెమో ఇంజక్షన్లా? నో నో పాస్టర్, నో కెమో ఇంజక్షన్స్ ఫర్ యూ, గాడ్ మస్ట్ హీల్ యూ అని ఏడ్చాడు పాపం ఆ పిల్లోడు. వెరీ యంగ్ అండ్ వెరీ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆ బాబు, 24 years, ఎక్సలెంట్ ట్రాన్స్లేటర్. అలాగా అసలు ఈయనకు బాగలేదంటే కూడా జనాలు నమ్మలేని పరిస్థితి. మెగా ప్రేయర్ క్యాంపులంతా వీడియో చూసి ఒక పాస్టర్ గారు ఆయనకు ఫోన్ చేసి, ఎందుకంటే అబద్ధాలు చెప్తారు అబ్బులు గారు, ఆయనకు కెమో ఏంటండి, ఎందుకు అబద్ధాలు చెప్తారు, అన్యాయంగా మా మీటింగ్ క్యాన్సిల్ చేశాం, ఆయనకు కెమో ఏంటండి, కెమో తీసుకున్నాడు మంచానికి అంటుకుపోతాడు బల్లిలాగా, దేవుడు ఆయన ఏమో సింహగర్జన చేస్తున్నాడు, ఆయన చూస్తే ఆయనకు కెమోనా, మేము పిచ్చోళ్ళం అనుకున్నారా? నా వైఫ్ కూడా కెమో తీసుకొని క్యాన్సర్తోనే పోయింది, నాకు తెలిసి ఎట్లుంటుందో కెమో, మీరు మాకు అబద్ధం చెప్పారని ఆయన తిడుతున్నాడండి. అరే బాబు, ఆయన వేరు, వేరే మనుషులు వేరండి, ఆ బ్రీడ్ వేరు, ఆయన మీద ఉండే అనాయింటింగ్ వేరు, మీరు కావాలంటే మరి మెడికల్ రిపోర్ట్స్ అన్ని పంపిస్తామన్నాడు. అవునా, కెమో తీసుకొని ఇంత పవర్ఫుల్గా ఎట్లుండి అంటే అదంతా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి గనుక ఆయన కృప జీవము కంటే ఉత్తమం అంటాడు 63వ కీర్తనలో. ఒకసారి ఒక ప్రసంగం చేశాను ఈ మాట మీద. నేను అందరూ బైబిల్ తెలిసిన వాళ్ళు కదా, ప్రసంగం అక్కర్లేదు, జస్ట్ టెస్టిమనీ అండ్ గివింగ్ ఎవ్రీ వన్ టైమ్ టు వర్షిప్. మనం వర్షిప్ చేద్దాం, ఇంకంతే, ఇంకా మెసేజ్ ఏమొద్దు. ఈ లోకములో సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటన్నాడు యేసయ్య. అంటే మనకు డబ్బు, వెండి బంగారాలు, వజ్రాలు, ఆభరణాలు, చరస్థిరాస్తులు, మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, పదవులు, సమాజంలో ఘనత అన్నీ సంపాదించుకొని ప్రాణమే పోతే ఏం లాభం అన్నాడు. ఇప్పుడు దావీదు రాజు 63లో చెప్పేది ఏంటంటే, అన్నీ ఉన్నాక ప్రాణం పోతే ఏమి లాభం లేదు కదా, కానీ ప్రాణము కూడా ఉన్నా కృప వెళ్ళిపోతే ఇంక అసలే లాభం లేదని. ప్రాణము కంటే జీవము కంటే దేవుని కృప ఉత్తమము కనుక మనం సంపాదించిన వాటన్నిటికీ ఏమన్నా ప్రయోజనం ఉండాలంటే మనం బ్రతుకు ఉండాలి, మన బ్రతుకుకే ఏమైనా అర్థం ఉండాలంటే కృప ఉండాలి. ఆయన కృప జీవము కంటే ఉత్తమం కనుక నేనైతే నమ్ముతున్న దేవుని కృప నా మీద భయంకరంగా ఉంది, అసలు మామూలుగా లేదు, భయంకరంగా అనే మాటనే వాడాలి. నేను చాలామంది నా శిష్యులు అడుగుతుంటారు, అయ్యగారు మీ జీవిత చరిత్ర రాయండి అంటే, నేను నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు రాస్తే అది అంత పెద్ద గ్రంథం, దాన్ని ఎవడు మోయలేడు, ట్రక్కులో మోసుకొని పోవాలి దాన్ని, అన్ని వేల అద్భుతాలు, ఒక్కొక్క అద్భుతాన్ని వివరించి చెప్తే ఆ బుక్ ఎవడు మోయలేడు, చదవలేడు, అన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకయ్యా ఇంత ఇష్టం నేనంటే నీకు, ఎందుకు ఇంత దయ నా మీద అని ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. చెప్తే అవిశ్వాసులు నమ్మలేరు, దేవుని రుచి చూడని వాళ్ళు నమ్మలేరు. ఆయన గప్పాలు కొడుతున్నాడు, ఆయన గప్పాలు కొట్టి అవసరం నాకు ₹1 వస్తుందా, ఏం లాభము. నేను 1982, 81, 82లో మీకు జ్ఞాపకం, పెద్దోళ్ళ జ్ఞాపకం ఉండాలి, అప్పుడైతే ఇంకా వీళ్ళు ఎవరు పుట్టనే లేదు. ఇంకా
హేము కూడా పుట్టలేదుగా. ఒక అరుణ్ ఒక్కడ పుట్టుంటే అబ్బులు గారు పుట్టుంటారు. అప్పుడు 7 దినాల ఎండ ఒక్కరోజే వస్తుంది. ఒకరోజు వచ్చే ఎండకు 7 times మోర్, 7 అంతలు. గుర్తుందా? పేపర్లో ప్రభుత్వం గవర్నమెంట్ ప్రకటించి నోబడీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్, స్టే లాక్డ్ అప్ ఇన్ ద హోమ్. బయటికి రావద్దు, వస్తే మీ ప్రాణాలకు హామీ లేదు. 1 day ఎంత ఎండ ఉంటుందో 7 రోజుల ఎండ ఒకటే రోజు వస్తుంది. మీరెవరు బయటికి రావద్దు అని చెప్తే నేను నాదొక పిల్ల మూర్ఖమో ఏదో నేను అనుకుంటా ఇట్ వాజ్ సోక్రటీసో ఎవరో ఒక గ్రీక్ ఫిలాసఫర్, ఇంటర్నెట్లో చూశాను. దేర్ నెవర్ ఎగ్జిస్టెడ్ ఎ గ్రేట్ ఇంటెలిజెన్స్ వితౌట్ ఎ టచ్ ఆఫ్ మ్యాడ్నెస్. మైకల్, వెల్కమ్. అక్కగారు రండి ప్లీజ్. కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను, కొంచెం అటు. ప్రైజ్ ది లార్డ్. కరెంట్ రండి. దేవునికి స్తోత్రం. 7 days ఎండ ఒకటే రోజు వస్తుంది. ఏడంతలు ఎండ వస్తుంది, ఎవరు బయటికి రావద్దని చెప్తే నేను చెప్తున్నా కదా, దేర్ నెవర్ ఎగ్జిస్టెడ్ ఎ గ్రేట్ ఇంటెలిజెన్స్ వితౌట్ ద టచ్ ఆఫ్ మ్యాడ్నెస్. అంటే మహా తెలివైన ఎవరికైనా కాస్తంత విర్రి ఉంటుందని అర్థం. సో నేను పిచ్చి మూర్ఖం ఏంటో మరి నాకు యేసయ్య నాకు తోడున్న తర్వాత ఏమవుతుంది? ఏం కాదు, సువార్త ప్రకటించుకుంటూ ఇంట్లో కూర్చుంటామా, ఏం కాదు, బయలుదేరండి అని ఒక 5గురిని తీసుకొని సైకిల్ మీద బయలుదేరాం. ఎండ ఎట్లా ఉందంటే కళ్ళు గ్లేరింగ్ సన్ అన్నమాట. అట్లా ఆ ఎండకు ఆ భూమిని చూడలేకపోతున్నాం, ఆ రిఫ్లెక్షన్ అట్లా వస్తుంది. నాకు భయం వేసింది, అరే నేను పొరపాటు చేశాను. గవర్నమెంట్ న్యూస్ పేపర్లో ప్రకటన ఇచ్చిన తర్వాత నోరు మూసుకొని ఇంట్లో ఉండొచ్చు కదా, నేను తిక్కలోని ఎందుకు బయటకు వచ్చాను అనవసరంగా. ఒకరోజు ఇంట్లో ఉంటే తప్ప, ప్రేయర్ చేస్తే సరిపోను కదా, హోల్ డే ప్రేయర్ పెట్టుకుంటూ అయిపోను. ఆమె స్టూపిడ్ ఫెలో ఎందుకు బయటకు వచ్చాను అనుకున్నా. అంతా ఎండ, ఇంకా నేను చచ్చిపోతానేమో అని కళ్ళు బయలు కమ్మి గాబరైతుంది. ప్రార్థన చేశాను, యేసయ్యా నన్ను బ్రతికించు, బయటకు వచ్చి తప్పు చేశాను, నన్ను బ్రతికించు తండ్రి, నేను తట్టుకోలేను ఎండకు, డూ సంథింగ్ లార్డ్. ఏం చేస్తావో చెయ్యి, ఎండన్నా తక్కువ చేయి, లేకుండా నాకన్నా శక్తి. నేను ప్రార్థన చేస్తుంటే ఇది చాలాసార్లు నేను సభల్లో చెప్పిన సాక్ష్యం. ఒక మేఘం వచ్చి మేము సైకిల్ దొక్కుతూ పోతున్నంత దూరం సరిగ్గా నీడ మా తలల మీదనే పడేటట్టు ఒక గొడుగు పట్టినట్టు, గొడుగులాగా అర్త్ మొత్తం అంత ఎండతో మండిపోతుందా. బ్లాక్ షాడో అరౌండ్ అవర్ సైకిల్ టీమ్, నల్ల షాడో కనపడతా ఉంది, చుట్టంతా మండిపోతుంది ఎండ. ఎంత దూరం సైకిల్ దొక్కితే అంత దూరం మా మీద నీడ. ఆ దినమంతా సూర్యాస్తమయం దాకా, సన్సెట్ దాకా ఆ నీడ మా మీద. చాలాసార్లు నేను ఈ టెస్టిమనీ చెప్పాను. సో ఇటువంటి అవిశ్వాసులు ఏమి నమ్ముతారు చెప్పండి? గప్పాలు కొడుతున్నాడండి అని అంటారు. దేవుడు మా కుటుంబం మీద, నా మీద అద్భుతమైనటువంటి కృప ఆయన చూపించాడు. ద షార్టెస్ట్ సామ్ ఇన్ ద బైబిల్ ఇస్ 117th. యెహోవా కృప మన మీద ఎంతో హెచ్చుగా ఉన్నది అని. అట్లనే చిటక విషయంలో కూడా ఈ ఒక మాట చెప్పిన ముగిస్తా. అక్క బర్త్డే 13th, టుడే is 13th April. According to numerology, that is death number. అది డెత్ నంబర్. బైబిల్లో సైతానుకు ఉన్నటువంటి బిరుదులు, ఆది మహాఘట సర్పము, అవన్నీ కూడా
అన్నీ ఆయన వారి బిరుదులు ఉన్నాయే అన్నీ కూడా న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్ చేస్తే దే ఎండ్ అప్ ఇన్ 13 నంబర్. అమెరికాలో అటువంటి అగ్రరాజ్యం కదా, డెవలప్డ్ కంట్రీ కదా, ఎన్నో 5 స్టార్ హోటల్స్లో రూమ్ నెంబర్ 13 ఉండదు. అమెరికాలో, జర్మనీలో. అమెరికా అంటే, ఇండియా అంటే అంత మూఢనమ్మకాల దేశం అని అనుకుంటాం కదా. అటువంటి సూపర్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా రూమ్ నెంబర్ 13 ఉండదు. హోటల్స్లో 10, 11, 12, 14 ఉంటుంది. అంతే. ఒకరు ఉంటేనట దాంట్లో ఎప్పుడు మర్డర్స్ కానీ సూసైడ్స్ కానీ అవుతూ ఉంటాయి. అట్లా వాళ్ళు సెంచురీస్ అబ్జర్వ్ చేసి ఆ 13 నంబర్ వాళ్ళు అవార్డు చేస్తారనమాట. మీరు ఎనీ న్యూమరాలజిస్ట్ ఎవరినైనా అడగండి, 13 అంటే డెత్ నెంబర్ అంటారు. తర్వాత 13, 2 కలిపితే 4 వస్తుంది. మనుషులలో చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బోర్న్ ఆన్ 8th ఆర్ 4th ఆర్ 2 digits which add up to become 4 or 8. అంటే ఆ 2 digits ఉంటే ఇప్పుడు 13 కలిపితే 4 అయింది. 4th కానీ 8th కానీ పుట్టిన వాళ్ళందరి జీవితాలు కష్టాలమయమైపోతాయి. దాని డెత్ నెంబర్ ఎందుకంటారంటే వాళ్ళ కష్టాలకు తట్టుకోలేకనే ఊరేసుకుంటారు, లేకుంటే సూసైడ్ చేసుకుంటారు, లేకుంటే వీక్ మైండ్ అయితే గుండాగి చచ్చిపోతారు. డెత్ నెంబర్ అన్నమాట. మరి అక్క ఆ రోజున పుట్టింది. నా 70 అక్క, నువ్వు ఎంత? 73. అయితే అక్క జీవితంలో చాలా కష్టాలు పడ్డాయి. సామాన్ ఒకంతోనే అక్క కష్టాలు పడలేదు. అంటే మా బావగారితో కష్టాలు పడలేదు. ఇక మిగిలిన వాళ్ళందరితో అన్ని కష్టాలు పడదు. ఆమె కొలీగ్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అథారిటీసు, ఇంకా కొంతమంది బంధువులు, అందరితో అక్కడ అక్కని ట్రబుల్ చేయని ఉత్తముడు మా బావగారు శామ్యుల్ గారు ఒకడు. అక్క జీవితం అంతా కష్టాలు, కానీ ఎవ్వరికి చెప్పుకోలేదు. సైలెంట్గా ఆ భారం బాధ అంతా వాళ్ళిద్దరే ప్రార్థన చేసి అట్లాగే ఎట్లా పడ్డారో ఇట్లా ఎన్నోసార్లు నేను ఇంట్లో ఏడ్చి ప్రార్థన చేశాను. అక్కకి ఇన్ని కష్టాలు. ఓసారి అక్కను తన ఉద్యోగం విషయంలో కష్టపెట్టిన వాళ్ళతో మాట్లాడి అసలు వేసి పడేస్తావాలని ఎన్నోసారి ఆవేశపడి గుర్తుందా నీకు? నేను పోయి మాట్లాడి లేపేస్తా వాళ్ళని అని చెప్పాను. అంతా అంటే ఇప్పుడు నేను సీనియర్ సిటిజన్ 65 ఏళ్ళు ఉంటేనే ఇట్లా ఉన్నా. నాకు 30, 20 ఉన్నప్పుడు ఎట్లా ఉండదు. ఫైర్ అనమాట. నా ముందు కూడా రావాలంటే భయపడుతున్నాడు. అక్కను ఎంత కష్టపెట్టా. 7 సంవత్సరాలు అక్కకు జీతం రాకుండా అన్యాయంగా. ఏం తప్పు చేయలేదు, కేసు లేదు, ఏం లేదు. 7 సంవత్సరాలు అక్కకు జీతం లేదు. సామాన్యత ఒక చిన్న జీతం. ఎట్ట బ్రతికారు. పిల్లలు ఉన్నారు, పిల్లలను చదివించారు కష్టపడి. ఎవ్వరికి ఏం తక్కువ చేయలేదు, ఎవరి ముందు చేయి చాపలేదు. మౌనంగా తలుపులు వేసుకొని కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసి అన్ని గట్టెక్కి తీసుకొచ్చి ఇప్పుడు విక్టోరియస్గా దే ఓన్ హౌస్, అ ఫ్లాట్, అండ్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ వెల్ సెటిల్డ్. పెద్ద పాప ఇప్పుడు యుఎస్లో ఉంది. కొడుకు ఏకైక పుత్రరత్నం వాడు చేసి ఈజ్ అ ఫిజియోథెరపిస్ట్. వాళ్ళ వైఫ్ కూడా ఫిజియోథెరపిస్ట్. వాళ్ళు ఒక మంచి ఫ్లాట్ కొన్నారు, మంచి లగ్జూరియస్ ఫ్లాట్. అండ్ జెన్నీ అండ్ మైకల్, దే ఆర్ ఐడియల్ కపుల్, హ్యాపీ కపుల్. ఎన్నో కష్టాలు వచ్చాయి. కానీ కొంతమంది మంచి నంబర్లు పుట్టి కూడా టపగట్టేసిన వాళ్ళు ఉన్నారు. అక్క 30 నంబర్లు పుట్టి కూడా యేసయ్య రక్త ప్రభావం చేత ఆ 13 కూడా జయించేసింది అక్క. దేవుని స్తోత్రం కలిగిన అక్క 13 అనే ఆ పవర్ ఆఫ్ డెత్ కలిగిన ఆ నంబర్లో ఉండే ఈవిల్ ఫోర్స్ కూడా అక్క జయించేసింది కన్నీళ్ల ప్రార్థన. దేవుని స్తోత్రం కలిగిన
ఎవరికన్నా చెప్తే గుండెలు బాదుకుంటారు. ఎవరన్నా శాస్త్రం ఎరిగినాం చెప్పండి, ఈమె 30th వాడు గుండెలు బాదుకుంటాడు. అమ్మో పోయి ఆ తారీఖున పుట్టారమ్మా అని. ఇక లోకంలో ఎంత సఫరింగ్ ఉన్నదో అన్ని సఫరింగ్స్ వాళ్ళు అనుభవిస్తారు. అనేక మంది ది ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్స్. బట్ టుడే చిట్టక్క హెప్సిబక్క ఇస్ victorious Christian, victorious believer in her family life, spiritual life, every area of her life. కష్టపడలేదేమో పడ్డది కానీ ఓడి అయితే పోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ నంబర్లు గింబర్లు ఈ దాంట్లో ఏం పవర్ ఉన్నా యేసు రక్తాన్ని మించిన పవర్ అయితే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య రక్తం కింద మనం దాక్కుంటే అన్ని శాస్త్రాలు వచ్చి మనకు పాదసేవ చేస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. 119వ కీర్తన 91వ వచనంలో ఉందన్నమాట. సమస్తము నీకు సేవ చేయించున్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆస్ట్రాలజీ, జమాలజీ, న్యూమరాలజీ, ఈ అన్ని శాస్త్రాలు కలిసి ఎవరైతే యేసు ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళ కాళ్ళు మొక్కి సేవ చేస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. గనుక ప్రియులారా, దిస్ ఈజ్ ద టైమ్ టు వర్షిప్ హిమ్. నేను ఇప్పుడు నాది ఏమో కృతజ్ఞత స్తుతి కూటం అన్నారు, అక్కదేమో యాక్చువల్ బర్త్డే కనుక మా ఇద్దరి సంగతి చెప్పాను. మరి మనందరికీ లేవు ఇటువంటి సాక్ష్యాలు? అందరికీ ఉన్నాయి. నేను చెప్తున్నాను, దేవుడే కాపాడు ఉండకపోతే ఇవాళ మనం ఎవ్వరం కూడా భూమి మీద సజీవులమై ఉండవు. ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. 100% I believe this. Nobody among us is living today without God's miraculous intervention and protection. ఆయనే కాపాడిపోతే ఎప్పుడో టపకట్టేసేవాళ్ళు. మనందరికీ అలాంటి తెలిసిన ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి, మనకు తెలియకుండా ఎన్నో ప్రమాదాలు ప్రభు తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దిస్ ఈజ్ అ టైమ్ టు వర్షిప్ అవర్ లార్డ్. మరి ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. ఆల్వేస్ ఒక తాతగారు ఉండేవాడు నాకు. ఆయన అంటే వరుసకు తాత, చాలా దూరం వరుస. ఆయన అంటుండేవాడు, మాదేముంది బాబు, ఆల్వేస్ 1 foot in the grave అని అంటుండేవాడు. అంటే అప్పటికి 90 ఏళ్ళు ఉన్నాయి. మాదేముంది అంటే 2 కాళ్ళు సమాధిలో పెట్టాలి. అయితే 1 foot in the grave, ఆల్రెడీ 1 foot is in the grave అంటే ఇంకోటి కూడా అక్కడ పోయి 90 ఏళ్ళు కదా, అప్పుడు ఇప్పుడో గుట్టుకుమంటాననే మాట. ఇంగ్లీష్లో అదొక ఇడియోమాటిక్ వే ఆఫ్ సేయింగ్. ఐఎమ్ ఆల్మోస్ట్ వెయిటింగ్ ఫర్ మై డెత్ అనడానికి ఏమంటే 1 foot in the grave అంట. అయితే 90 ఏళ్ళలోనికే కాదు, every human being born into this world has the law of death in his body. అందుకొరకు మన పుట్టిన ప్రతి ఒక్కడు వాళ్ళ పుట్టినరోజు నుంచే 1 foot in the grave కదా. పుట్టిన మొదటి రోజు నుంచే 1 foot is in the grave. ఇంకొక ఫూట్ ఎప్పుడు పోతుందో అప్పుడు అటు వెళ్ళిపోతాడు. మన కేపీహెచ్బి కాలనీలో 4 సంవత్సరాల బాబు, ఎల్కేజీ స్టూడెంట్, చక్కని బాయ్, వాళ్ళమ్మ తలస్నానం చేయించి యూనిఫామ్ తొడిగించి ఎల్కేజీ క్లాస్లో కూర్చోబెట్టి వచ్చింది. అబ్బా నొప్పి అంటే పిల్లలు నొప్పి అంటే ఏముంది, అరగలేదో గ్యాస్ట్రిక్ ఏదో అనుకున్నారు టీచర్స్. ఎంతసేపు అన్నా ఎవరు పట్టించుకోలేదు. వాడు నొప్పి అని గట్టిగా పడిపోయినాడు. డాక్టర్ని పిలిచేసరికి ఇంకెక్కడ బాబు పోయాడు కదా, ఎందుకంటే హీ హ్యాడ్ ఎ హార్ట్ అటాక్. 4 సంవత్సరాల పిల్లోడు హార్ట్ అటాక్ అంటే క్యాన్ ఎనీబడి బిలీవ్? ఉండవా కథలు చెప్తున్నాం అంటారు. 50, 60 అట్లా ఉంటే హార్ట్ అటాక్ అంటే రీజనబుల్. 4 years ఓనికి హార్ట్ అటాక్ రావడం ఏంటిది? మరి మనకి ఇప్పటిదాకా రాకపోవడం ఏంటిది? దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇక ఎన్ని రకాలుగా ఎంతమంది చచ్చిపోయారు అవన్నీ చెప్తే అనవసరంగా టైం లాగేస్తుంది. అవసరం లేదు, మనకు అందరికీ తెలుసు, పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు.
రకరకాలుగా మనుషులు టపా కట్టేస్తానే ఉంటారు. కానీ నేనైతే ఎన్నోసార్లు నా మీద 18 సార్లు హత్యా ప్రయత్నం చేశారు. నేను స్వీట్లు ఎక్కువ తింటానని చెప్పి స్వీట్లో విషం కలిపి పెట్టారు, నా మీద విచ్ క్రాఫ్ట్ చేశారు, కొట్టారు, చేశారు. అన్నీ సాగు దెబ్బలే. మళ్ళీ ఎప్పటికప్పుడు డాక్టర్స్ ఈయన దక్కడంటారు, మళ్ళీ నేను లేచిన పడుతున్నాను. ఈయన చచ్చిపోతే చూద్దామని ఆశపడ్డోళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. మనం ఇంకా మంచిగానే ఉన్నాం. ఆశ్చర్యకరుడు మన దేవుడు, అద్భుతకరుడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అద్భుతమైన సాక్ష్యాలు మనందరికీ ఉన్నాయి. అవన్నీ తలంచుకొని మరి మన శరీరములోనే మరణ నియమం ఉన్నది, కానీ యేసు ప్రభువు తన జీవాన్ని అక్షయతను మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హి హస్ గివెన్ us his eternal life and incorruptibility. అక్షయతను మనకిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. Any disease can come into us, but the incorruptibility in our body, incorruptibility of Jesus will drive that sickness away from our body. నిశ్చయముగా ఆయన మన పాపములన్నీ సిలువలో మోసాడు, మన రోగాలు కూడా వహించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనకి ఇప్పుడు ఈ ఒంట్లో ఏ జబ్బు ఉన్నా దాన్ని యేసయ్య సిలువలో మోసేసాడు. నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభువా నువ్వు మోసేసిన దాన్ని మళ్ళీ నేనెందుకు మోయాలి? తప్పు కదా ఇది. నాలో ఇప్పుడు ఏది ఉన్నదో అది నువ్వు అప్పుడు మోసేసావు. నువ్వు మోసిన దాన్ని మళ్ళీ నేనెందుకు మోయాలా? సిలువ వ్యర్థమైపోలేదా? సో ఇది ఐ డోంట్ అగ్రీ. ఇది దుష్టుడు చేసిన కుట్ర. ఒకటే రోగాన్ని ఇద్దరు మోసేటట్టు చేస్తున్నాడు వాడు. నువ్వు మోసేసావు కనుక ఇప్పుడు నేను మోసేది లేదు, తీసిపడి అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు 100 సార్లు నా ప్రార్థన ఆలకించాడు. మనందరం కూడా అదే ప్రార్థన చేద్దాం. భారతి అంటే వచ్చారు. వెల్కమ్ అంటే వెల్కమ్. ఆయనకి ఈ సమయంలో మా మేనమామ గారు, గాబ్రియల్ మామగారి మిస్సెస్ సతీమణి మా అత్తమ్మ గారు, భారతి అత్తమ్మ గారు వచ్చారు. మీరు కూర్చోండి, ఎందుకంటే తర్వాత మీరు వెళ్ళచ్చు. యూఆర్ అబౌట్ టు క్లోజ్ ద మీటింగ్. రైట్, లేదు వీఆర్ అబౌట్ ఎంటర్ ఇన్ టు ప్రేయర్. అయిపోయింది, టెస్ట్ పని అయిపోయింది. అందరం కూడా కళ్ళు మూసుకొని కొద్దిసేపు దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాము, ఆత్మనేత్రాలు తెరుచుకుందాం. ఎక్కడ 2-3 నా నామమును కూడుకొని ఉందురో వారి మధ్యలో నేనున్నాను అన్నాడు యేసయ్య. మనం కళ్ళు మూసుకొని మనోనేత్రాలతో, ఆత్మనేత్రాలతో ప్రభువుని చూద్దాం. ప్రభువుకు మనము స్తుతులు చెల్లిద్దాం. ఇశ్రాయేలు చేసే స్తోత్రాల మీద ఆశీనుడై ఉండగోరే మన ప్రభువుకు స్తుతులతో ఒక గొప్ప సింహాసనం వేద్దాం. చెప్పబడినటువంటి సాక్ష్యము, మెన్షన్ చేయబడినటువంటి దేవుని వాక్యం యొక్క కాంతిలో దేవుని కృప అనేది ఇట్ ఈస్ బెటర్ దెన్ లైఫ్. అన్ని సంపాదించుకొని లైఫ్ పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు, కానీ లైఫ్ కూడా ఉండి కృప పోగొట్టుకుంటే ఇంకా అసలు ప్రయోజనం లేదు. మనకు లైఫ్ ఉన్నదని ప్రభువును స్తుతిద్దాం. లైఫ్ కంటే కూడా ముఖ్యమైన కృప మన మీద దేవుడు ఉంచాడు గనక ఎన్నో అపాయములు తప్పించాడు, ఎన్నో గండములు తప్పించాడు. బ్రతుకు మీద ఆశ లేదనుకున్నప్పుడు మళ్ళీ ఆశ పుట్టించినాడు. బ్రతికి అవకాశము లేదని డాక్టర్ చెప్పినప్పుడు మళ్ళీ బ్రతికించాడు. మరణము యొక్క బలము కలిగిన అపవాది మనల్ని వెంటాడుతూనే ఉన్నాడు, కానీ మనల్ని దేవుడు వాడికి అప్పగించలేదు. యేసయ్యా నన్ను మరణానికి అప్పగించలేదు కనుక నీకు స్తోత్రం. దావీదులాగా మనం చెప్దాం, నేను చావను, నేను సజీవుడనే యెహోవా క్రియలు వివరించెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా చెప్దాం, నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలు వివరించెదను.
నేను చావును సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ జీవమును, నీ అక్షయతను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీవు పొందిన దెబ్బలలో నుండి మాకందరికి స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనాలు. హెప్సిబాకను చిట్టక్కను దేవుడు అద్భుత రీతిగా 73 సంవత్సరాలు కాచి కాపాడి సంరక్షించి, అక్కకు 11 దాదాపుగా సర్జరీస్ జరిగినాయి. ఎన్నో కష్టాలు అనుభవించింది అక్క. కానీ అన్నిట్లో దేవుడు జయమునిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు రాకపోవడం అనేది జయ జీవితం కాదు. శ్రమలో మనం విశ్వాసాన్ని కాపాడుకోవటమే జయ జీవితం. ఆ విధంగా హెప్సిబక్క చిట్టక్క ఒక విక్టోరియస్ క్రిస్టియన్గా ఇవాళ నిలబడింది. కనుక మనందరం కూడా ఎన్నో కష్టాల గుండా దాటొచ్చాం. మన హృదయంలో యేసయ్య మీద ప్రేమ ఇంకా మండుతూ ఉంది. విశ్వాసం ఇంకా ఆర్పజాలని జ్వాలగా మండుతూ ఉంది. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన జయము కొరకు నీకు స్తోత్రం, క్షేమము కొరకు నీకు స్తోత్రం. మీరు మాకు తోడై ఉండగా ప్రభువా, ఎవడు మాకు విరోధిగా ఉండగలడు నాయన? విరోధిగా ఉండి ఎవడైనా మమ్మల్ని ఏం చేయగలడు తండ్రి? ఏం చేయలేడు తండ్రి. ఓ దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? లోకంలోని మంత్రశక్తులు, చేతబడులు, విచ్ క్రాఫ్ట్ పవర్స్ అన్ని మూట కట్టిన యేసయ్య రక్తములోని ఒక్క బిందువు కూడా సమానం కానే కాదు, కానే కాదు, కానే కాదు. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు, అనంత కోటి రెట్లు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ ప్రొటెక్షన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సాల్వేషన్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దై టైమ్లీ హెల్ప్ in every time of trouble. Thank you Lord for healing me. Thank you Lord for saving me from untimely death. అకాల మరణము నుండి నన్ను తప్పించినందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చేవాడు. 2 చేస్తాడు ఆయన. దోషాలు క్షమించాడు, సంకటాలు కూడా కుదిర్చాడు. సమాధి నుండి మన ప్రాణాన్ని విమోచించాడు. All of us can say, my foot, one foot is in the grave already, but the second foot is not going in because Jesus is protecting us. ఆయనే మనని కాపాడుతున్నాడు. ఆయన మన జీవమునకు మూలం, మన దీర్ఘాయుష్కు మూలం, మన ఆరోగ్యానికి మూలం, మన ఆనందానికి మూలం, మన శాంతి సమాధానానికి మూలం. మన 2 చేతులు ఆకాశంతో పైకెత్తి ప్రభువుకు మనము స్తుతి ఆరాధన చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రిఖారాదారా బారశరం బలరియాదారా బారసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి? మరణ పాత్రుడ నైవుల నాకై మరణించితివ సిల్వలో. మరణ పాత్రుడ నైవుల నాకై మరణించితివ సిల్వలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి
ఏడాది దూరన స్తోత్రం నీవు చేసిన ఉపకారములకు విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పించును విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పించును రక్షణ పాత్రం చేబూని నిత్యం నిన్ను వెంబడించెదను ఏడాది దూడలనా ఏడాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా ఏడాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు వేలాది నదులంత విస్తారతైన నా చాలునా వేలాది నదులంత విస్తారతైన నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు ఉపకారములకు ప్రభువా నీకు వందనాలయ్యా ఎన్నోసార్లు నన్ను మరణ పాశముల నుండి విడిపించి మరణ బంధకముల నుంచి విడిపించి నన్ను ఈ మజిలీకి తెచ్చావు నీకు స్తోత్రం ఈ రోజు నేను బ్రతుకున్నానంటే కేవలము నీ కృప నీ కాపుదల నీ ప్రేమ అయ్యా నీ ప్రేమ నా మీద ఎంతో హెచ్చుగా ఉన్నది నీ కృప నా మీద ఎంతో హెచ్చుగా ఉన్నదని మనందరం మన రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి మరొక్కసారి యేసయ్యకు మనము స్తుతి ఆరాధన చెల్లిద్దాం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది యుగములన్నిటను యేసయ్య నామము స్తుతి నొందదగినది ప్రభువా నీకు వందనాలు వందనాలు నీవెంతైనా నమ్మదగిన వాడవు నేను నీవెంతైనా నమ్మదగిన వాడవు తండ్రి హల్లెలూయా 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 యేసయ్యా నీకు స్తోత్రం 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 హల్లెలూయా ఇంకా ఇలాంటి కృతజ్ఞతాస్తుతి కూటములు అనేకము మేము సెలబ్రేట్ చేసుకోవటానికి మాకందరికి ఒక న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ దయచేయండి మా తండ్రి ఎక్స్టెండ్ అవర్ లైఫ్ సో దట్ we can fulfill your will on earth నీ చిత్తము భూమి మీద నెరవేర్చడానికి మాకందరికి ఆరోగ్యముతో కూడిన దీర్ఘాయుష దయచేయమని అడుగుదాం ఐశ్వర్యముతో ధన సంపదలతో కూడిన దీర్ఘాయుష దయచేయమని అడుగుదాం అభిషేకముతో కూడిన దీర్ఘాయుష్యమని అడుగుదాం let every person here be touched by the power of the Holy Spirit. Let everyone have the baptism of fire right now.
Let everyone be touched by the wounded hand of Jesus and receive healing, total healing in their body, mind and soul and spirit. ప్రభు నీకు వందనాలు 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 వందనాలు. మన మధ్యలో ఉండే పాస్టర్ అరుణ్ కుమార్ క్లోజింగ్ ప్రేయర్లు నడిపిస్తారు. తర్వాత నేను బెనడిక్షన్ పలుకుతాను. పరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. ఇంతవరకు అద్భుతమైన సాక్ష్యాలు విన్నాం ప్రభు. మరణపు అంచులో నుండి కూడా భక్తులను కాపాడే దేవుడు యేసయ్యానికి వందనాలు. ఎన్ని సమస్యలు వచ్చినా యేసయ్యాని ఉన్నావు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడని మాట బట్టి ప్రభు, మరణం వచ్చినా మా దగ్గరికి వచ్చి ఒక అడుగు వేయాలంటే భయపడాల్సిందే. అందుకే దావీదన్నాడు, సావును సజీవుడనై యెహోవా క్రియలను వివరించుతుంది. ప్రభా, అకాల మరణం అనేది లేకుండా నీ భక్తులకు నీవు ప్రభా ఆశీర్వాదమును ఇచ్చావు. నీ జీవము కృప కంటే ఉత్తమమైనది ఎన్నటికీ కాదయ్యా ప్రభు. నీ కృప నిరంతరం ఉంటుంది. మా జీవము తాత్కాలికమైనది ప్రభు, కానీ నిరంతర జీవములో నిరంతర కృపలో మేము ఉండడానికి అంతరిక్షము కంటే అత్యధికమైన కృపను ఈ కుటుంబాల మీద నువ్వు నిలబెట్టినందుకు వందనాలు. ఇంకొచ్చేటకు ఈ జీవితంలో 13 సంఖ్య ఉన్నప్పటికీ దేవా, ఎవరు ఊహించనంత ప్రచండమైన కృప ద్వారా అక్కను కాపాడావు దేవా. అక్కను కాపాడడానికి తాను నీ పాదములను పట్టుకొని కన్నీరు మున్నీరుగా నీ దగ్గర నిన్ను ఆశ్రయించింది కనుకనే ప్రభు ఈ గొప్ప విపత్తు నుండి తప్పించబడిందయ్యా. నిజమే తండ్రి, 13 ఉన్నవారు మా కళ్ళెదుట ఎంతో మంది రాలిపోవడం మేము చూసాం ప్రభువా. ఎంతో మంది రాలిపోవడం మేము కళ్ళారా చూసాం. కానీ 13 అనే మరి ఆ నంబర్లో ఉన్న వారిలో ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉన్నారంటే యేసయ్యా నీవు కౌగిల్లో పెట్టుకున్నందుకు స్తోత్రం. అక్కగారిని నీవు ఎత్తుకొని ప్రభా తల్లిలా నుంచి తండ్రిలా ప్రేమించావు. యేసయ్యానికి వందనాలు. అలాగే నీ దాసుని కూడా ప్రభా 18 సార్లు మరి భక్తిహీనులు, క్షుద్రశక్తులు, మాంత్రిక శక్తులన్నీ కూడా హతమార్చాలని ప్రభా ఎంతో ప్రయత్నించిన నీవు ప్రక్క నుండే మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. యేసయ్యా, నువ్వు ప్రక్కకు లేకపోతే మేము ఎప్పుడో ఈ లోకాన్ని చూడగలిగిన పరిస్థితులు ఉండేవాళ్ళు. దేవా, నువ్వు మా తోడుగా ఉన్నావు, మాతో ఉన్నవాడవు దేవా. మా శోధనలందు మాకు సహాయకుడుగా ఉన్నావు ప్రభా. వేదనలలో ఆదరణ ఇచ్చిన దేవుడు ప్రభా. ఏ తెగులు మా గుడాలను సమీపించకుండా అడుగడుగులో మాతో నడుస్తున్న యేసయ్యానికి వందనాలు. స్తోత్రములు తండ్రి. నువ్వు చేసిన మేళ్లకు ప్రభా నిన్ను జీవితాంతం స్తుతించిన ఇంకా మేము రుణస్తులము దేవా. కనుక ప్రభా మేమందరము చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబంలో ఇంకా ప్రచండమైన ఇంకా జరగబో కార్యాలను బట్టి కూడా మేము నిన్ను మహిమపరుస్తున్నాం. దైవమా, నీకే స్తోత్రములు 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 తండ్రి. ప్రభా, ఈ జన్మదిన వేడుక జరుపుకుంటున్నా గారి కోసం ప్రార్థిస్తున్నాము. ఇంకా దీర్ఘాయువు చేత నీ దాసురాలని తృప్తిపరచండి ప్రభా. నీ రాకడ కనుక నమ్మకమైన సాక్షిగా నీ కోసం అంతముదనగా నిలబడడానికి. అలాగే మా తండ్రి ఉపయోగాన్ని కూడా మీరు అద్భుతంగా ఎన్నో మార్లు మీరు తప్పించారు ప్రభా. మరణ ప్రాంతంలో నుండి ఎన్నో మార్లు మీరు కాపాడారు దైవమా. దుష్టుడు ఇప్పటికీ దాడి చేస్తూనే ఉన్నారు ప్రభా. ఎంతమంది దాడి చేసినా వారి స్వమాంసమును వారికి తిరిగి ఇచ్చే దేవుడు యేసయ్యా. భక్తుల కనుగుడ్డును ముడితే నిన్ను ముట్టినట్టే నువ్వు సెలవిచ్చావు ప్రభా. మా జోలికి వచ్చిన వారు భూమి మీద తుడిచిపెట్టబడుదురు గాక. మా జోలికి వచ్చిన వారు భూమి మీద పిల్లలు లేని వారుగా మారిపోదురు గాక. వారు ఖడ్గ హద్దులగుదురు గాక దేవా. వారి ఉనికి లేకుండా చేసుకున్నందుకు వందనాలు. నీకు ప్రతిగా అనేక జనములను అప్పగిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నిజమే తండ్రి. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నామంటే జనములను కూడా నువ్వు లెక్క అంతగా ప్రేమించిన దేవుడు ప్రభా. మరి మాటలకందని ప్రేమది, పదములకందని ప్రేమ. ఆ ప్రేమ చిత్త ఈ కుటుంబాల మీద నీ యొక్క కృపను ప్రభా సముద్రము కంటే లోతైన కృపనిచ్చావు, ఆకాశం కంటే ఎత్తైన కృపనిచ్చావు దేవా. నీకు వందనాలు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. అలాగే చేరవచ్చిన మా అందరితో మాట్లాడు దేవాని కృప మా జీవము కంటే ఉత్తమమైనది. అలాంటి కృపను ఎన్నో కృపలు మా జీవితంలో కుమ్మరించావు ప్రభువా. ఇంకా బ్రతుకు కాలమెల్లా నీ కృపను పొందిన వారముగా నోవహులాగా కృపను పొందిన భక్తులంగా మమ్మల్ని దీవించమని
వారందరూ నీ కృపకు పాత్రులై నీ కృపను పొంది నీ కృపను అనుభవించి నీ కృప ద్వారా పులకరించిన వారే ధన్యులై నాట్యం ఆడేంతగా నీ కృపను ఆస్వాదించే ఆత్మీయ జీవితం నాకు మాకు అందరికీ అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని నీ యొక్క కృపాహస్తం చేత స్పృశించమని కృపా సన్నిధిలో మేము మమ్మల్ని మేము మైమరిచి నీ అందు ఉల్లసించుటకు సహాయం చేసేవాడు ప్రభువా. నీ యొక్క కృపాభరిత దివ్యనామమున యేసయ్య శక్తియుత నామమున పరిశుద్ధాత్మ దేవుని దివ్య జ్యోతిమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసము ఆయన అందించే సమయోచిత సహాయము దివ్యాదరణ సత్య ప్రత్యక్షత చేరువచ్చిన మనకందరకు ప్రత్యేకంగా నూతన సంవత్సరంలో ప్రవేశించి జన్మదిన సందర్భంగా ప్రభువును ఆరాధిస్తున్న చిట్టక్కకు హెప్సిబాకు సదాకాలము మనకందరకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునికే జయము, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. అపవాదికి వారి సమస్త క్రియలకు అనంత నాశనం కలుగును గాక. అక్క ఇక్కడ కేక్ కట్ చేస్తాం. మరి కెన్ యూ కమ్ హియర్? పిల్లలు కూడా తెచ్చినారు. సామాన్లు కూడా పిల్లలు కూడా వస్తే మంచిది. జర్నీ చేసి ఓ ఇది నాదా? నా బర్త్డే అయిపోయింది కదా. నేను కూడా దేవుని కృప నా మీద భయంకరంగా ఉన్నది అనేటట్టు ఇది కేక్ కూడా చాలా భయంకరంగా ఉంది. రైట్. అయితే మరి ఎవరన్నా పెద్దలు నేను అనుకుంటా మోస్ట్ యాప్ట్ థింగ్ టు డూ ఇస్ పెద్దక్క ప్రార్థన కాక శ్రమ అనుకోకుండా రాగలవా? అక్కడికే మైక్ ఇవ్వాలి. ఈ కేక్ మేము ఇప్పుడు ఇద్దరం మేము బర్త్డే బేబీస్ కదా. వస్తావాక అక్కడనే చేస్తావా? ప్లేస్ లేదు. ఈ మైక్ అక్కడికి ఇవ్వాలి. ఇక్కడ దాకా రాదా? నేను ముందుకు వచ్చి నీ సోఫాలో ప్రార్థించుకుందాము. స్తోత్రం 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 పరిశుద్ధుడా, మీ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. గత కాలం అంతా కూడా మీ బిడ్డలమైన మా అందరినీ సజీవ లెక్కలో కాపాడినారు, ఆరోగ్యం అనుగ్రహించినారు, పోషించినారు, స్వస్థపరిచినారు. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ సాయంకాల సమయంలో ఈ గృహంలో చేరి మీ నామమును స్తుతించుటకు మిమ్మల్ని మహిమపరచుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మేమేమిచ్చి మా రుణములు తీర్చుకోలేమని ఆయన మీరు మా అందరి పట్ల చేసిన ఉపకారములను బట్టి కృతజ్ఞతా హృదయమును బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం. తమ్ముడికి ఇచ్చిన నూతన సంవత్సరములను బట్టి స్తోత్రం.
జీవితాంతము వరకు కూడా మేము కృతజ్ఞత కలిగి ఉన్నా సరిపోదయ్యా. ఇది మితిలేని మీ ప్రేమ మా పట్ల, తమ్ముని పట్ల, మా ఒక్కొక్కరి పట్ల మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, కాపాడుతున్నారు. అపవాది క్రియల నుండి మీరు తప్పిస్తున్నారు. నాయన, జీవము కలిగిన దేవుడవుగా మాకుంటున్నందుకు స్తోత్రములయ్యా. తమ్మునికి ఇచ్చిన ఆరోగ్యంను బట్టి స్తోత్రములు. తమ్ముని ప్రేమించి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. ఎంతో ప్రేమతో పరిచర్య చేసిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి నాయన. దానికి ఎంత మేము రుణములు మేము చెల్లించలేము. మేము తిరిగి ఏం చేయలేము. కానీ వారి కుటుంబంలో వారు చేసిన పరిచర్యలకు ప్రతిఫలముగా వారి కుటుంబములందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా ఎక్కువగా అద్భుత రీతిగా మీ యొక్క పరిచర్యలో పాలు పొందుటకు, జయకరమైన పరిచర్య ఇంకా జరుగుటకు, అనేక ఆత్మలు రక్షించబట్ట కృప దయచేయండి. ఇచ్చిన ఆరోగ్యంలో బట్టి స్తోత్రములయ్యా నాయన. ఇప్పుడు చెల్లె కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. చెల్లె సాక్ష్యము విన్న రీతిగా ప్రభువా, అది ఎవరికి కూడా, ఏ మానవుడికి అది జయించడానికి చేత కాదు ప్రభువా. మీ ప్రార్థన, మీ శక్తి, మీ రక్త ప్రోక్షణ మా మీద ఉన్నందుకు, చెల్లె మీద, శామ్ మీద ఉన్నందుకు, అనేక పరిస్థితుల గుండా దాటుకుంటూ జయకరమైన జీవితమును వారు పొందగలిగినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన విధానం చూస్తే ప్రభువా, అది ఎంతో నాయన. వారి ప్రార్థన జీవితంను బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మరి మీరు వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాహృదయం కలిగి మీ పాద సన్నిధికి వస్తున్నాము. దూరంలో ఉన్న సేవను ఆశీర్వదించండి. మంచి కుటుంబాన్ని అనుగ్రహించినారు ప్రభా. రవిని దీవించండి. వారి ఉద్యోగంలో తోడుగా ఉండి నడిపించండి. వారికి ఇచ్చిన బిడ్డల్ని మీరు దీవించండి ప్రభా. జెన్నీ కుటుంబము, మైకల్, జెన్నీ, హర్ష, జెసిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా నాయన. మరి చెల్లె శామ్ను ఇంకా మంచి ఆరోగ్యం అనుగ్రహించి ప్రభా, అనేకులకు నాయన ఆశీర్వాదకరముగా, మేలుకరముగా, మీకు మహిమకరముగా వారు జీవించులాగిన కృప చూపెట్టమని వేడుకుంటున్నాము సార్ ప్రభా. ఇప్పుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ, ఇప్పుడు కేక్ కట్ చేయించుండగా వారి జీవితాంతం వరకు కూడా నాయన అది మంచి మధురమైనటువంటి స్మృతులు కలిగి, తమ్ముడి జీవితంలో, చెల్లె శామ్ జీవితంలో ఉండి నాయన మేమందరం కూడా మీకు కృతజ్ఞతాహృదయం కలిగి జీవించట కృప దయచేయమని వేడుకుంటూ, ఇది మెండుగా దీవెనలతో కృమరించమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపం లేసు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings, dear both of you. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life both of you. Happy long life to you. May God bless you, dear. May God bless you, dear. May God bless dear both of you. May God bless you, dear. We wish you both a happy and delightful and blissful birthday. ముందుకు రండి.
ప్రభునామమునకు స్తోత్రములు. తమ్ముడు బర్త్డే అయినప్పటి మాకేమో తమ్ముడు దొరకడు కదా, చిక్కడు దొరకడు, దొరకరమ్మా. అయితే టైం స్పెండ్ చేస్తాను వస్తాక తప్పకుండా అంటాడు, అసలే రాడు. అయితే ఈ పరిస్థితి బిజీ లైఫ్ తోటి ఎట్లా కృతజ్ఞత కూటం పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆ రోజు కూడా అందరము గ్యాదర్ అయినాం కానీ తృప్తిగా లేదు. అయితే ప్రార్థన చేసుకోవాలని ఆశించినాం కానీ తమ్ముడికి టైం లేదు. అంతలోకి ఈ డే వర్కౌట్ అయింది, చెల్లె బర్త్డే కూడా. కాబట్టి అయితే అన్నిటికంటే ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే తమ్ముడిని ప్రేమించి వచ్చిన అగాపే మా తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. సిస్టర్లకు, సిస్టర్ ఇంత దూరం వచ్చిండు, థ్యాంక్ యూ సో మచ్. పాప కూడా అవునా? ఓ మీ టీచర్ ఇక్కడ కలుసుకున్నారు, మా మేనమామ వైఫ్. ఎంత సంతోషం కదా. అయితే వచ్చి అందరూ మీరు ఎంత ప్రేమించిందంటే తమ్ముడు బాగాలేనప్పుడు మేము ఏం చేయలేని పరిస్థితి, ప్రార్థించడం తప్ప. మీ ప్రేమను బట్టి దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని, మీ కుటుంబాలను దీవించాలని, పరిచర్య చేసిన ప్రతి ఒక్కరికి ఎంతోమంది పేర్లు చెప్పలేను నేను. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరు బ్లెస్సింగ్ కొరకు ప్రార్థన చేస్తాను నేను. మీరందరూ మా కుటుంబ సభ్యులు కంటే ఎక్కువ, మోర్ దెన్ అవర్ ఫ్యామిలీ. కాబట్టి దేవుడు మాకు ఆ బ్లెస్సింగ్ ఇచ్చిండు అన్నమాట. అన్నిటి కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ ప్రైజ్ అలాడండి. ఇది ఈ దినము దేవుడు ఏర్పాటు చేసిన దినమని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇది నా బర్త్డే, ఇందులో కలపాలనేది అస్సలు కాదు తలంపు. తమ్ముని బర్త్డే, అది తర్వాత థ్యాంక్స్ గివింగ్. దేవుడు స్వస్థపరిచిండు అన్ని నార్మల్ రిపోర్ట్స్ రావడం బట్టి. మరి థ్యాంక్స్ గివింగ్ జరపాలనేది, మరి మీరు అందరితో ఇంకా చాలామంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు, కానీ ఇక్కడ అకామిడేట్ చేయలేదు. అది అయితే ఈ విధంగా జరపాలనుకుంటే తమ్ముడు ఒక 10 days నుండి పోస్ట్పోన్ చేసి చివరికి ఈ దినము మాకు ఇచ్చినందుకు ఈ దినం జరపడం అయింది. అవకాశం ఇచ్చినందుకు వందనాలు. వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు మరి రేపు సండే ఎన్ని పనులు మీకు ఉన్నాయి, కానీ మీరు మరి మా కొరకు టైం పెట్టుకొని రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇంకా ఎన్నో మంచి మరి కలుసుకొని దేవుణ్ణి ఆరాధించే సమయం మనకి ఇంకా దయచేయాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ వచ్చిన వారందరికీ వందనాలు చెల్లిస్తూ మరి రాలేని వారిని ఆశీర్వదిస్తూ మరి వారికి ఇంకో అవకాశం దొరకాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. ఇప్పుడు వచ్చి భోజనం చేసుకొని వెళ్ళాలి అందరూ. ఎవరన్నా పిల్లలు వచ్చి ఈ కేక్ చిన్న పీసెస్ కట్ చేసి పిల్లలకి ఇవ్వండి. ఈ నలుగురికి